ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మీకోసం ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. సో, ఈ అప్లికేషన్ అనేది మీకు గూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను లాస్ట్ 3 ఇయర్స్‌గా అయితే యూజ్ చేస్తున్నాను. సో, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నా మెయిన్ ఛానల్ బీజీఎం తెలుగు క్రియేషన్‌లో నాకు పంపించిన సబ్స్క్రైబర్స్ వీడియో ఏదైతే ఉంటుందో, వీడియో రూపంలో ఉన్నదాన్ని రీల్ అనేది నేను దాన్ని ఆడియో రూపంలో కన్వర్ట్ చేయడం కోసం నాకు చాలా బాగా యూజ్ అయింది. అలాగే నాకేదన్నా సాంగ్‌లో రింగ్‌టోన్ చేసుకోవాలి. నాకు మధ్య పార్ట్ అనేదే నచ్చింది. ఆ లిరిక్స్‌తోనే నేను రింగ్‌టోన్ మేక్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడింది. అలాగే నేనేదన్నా యూట్యూబ్ నుంచి తీసుకున్న సాంగ్ ఏదన్నా ఉంది అనుకోండి, లేకుంటే వీడియో ఉందనుకోండి, ఫ్రంట్ సైడ్ గానీ, బ్యాక్ సైడ్ గానీ కొంతమంది ఏందంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇలాంటియి. సో, ఆ పార్ట్ ఉందనుకోండి, దాన్ని ట్రిమ్ చేసుకోవడం కోసం నాకైతే బాగా ఉపయోగపడింది. అలాగే ఆడియో రూపంలో ఉన్న దాన్ని కూడా నేను ట్రిమ్ చేసుకోవడం కోసం అయితే చాలా బాగా యూజ్ అయింది. సో, ఇక్కడ మీకు 120 కేబీబీఎస్ సంథింగ్ ఉంటుంది. కేబీ/ఎస్ అనేది. సో, అలా ఉన్న క్వాలిటీ ఉన్న సాంగ్ గూడా మనం 320 కేబీఎస్ దాంట్లో గూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ అయితే వస్తది. మీకు ఎటువంటి ఇబ్బందులైతే ఉండదు. మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా గూడా ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు రీల్స్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా దీన్ని మీరు ఆడియో రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే తెలియక 2, 3 యాప్స్ అనేది యూజ్ చేస్తా ఉంటారు. బట్ నేను చెప్పే ఈ అప్లికేషన్ యూజ్ చేసినట్లయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. మల్టీ టాస్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీడియో టు ఆడియో కన్వర్టర్. సో, మీకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్‌లో అయితే లోగో అనేది కనిపిస్తా ఉంటది. సో, దాన్ని మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది మనకు ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. వెళ్ళేసి నార్మల్‌గా వీడియో టు ఆడియో కన్వర్టర్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకైతే ఈ అప్లికేషన్ అనేది వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. దాని గురించి నేను ఇక్కడ వీడియో రూపంలో కూడా చూపిస్తున్నాను చూడండి. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు నెట్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోకపోతే మీకు ఏందంటే చిన్నపాటి అడ్వర్టైజింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. నెట్ ఆఫ్ చేసి దీన్ని అయితే మీరు టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. సో, మీకు యూఐ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టాప్‌లోనే పెద్ద బాక్స్ సైజ్‌లో వచ్చేసి వీడియో టు ఆడియో కన్వర్టర్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది కదా. సో, మీ దగ్గర ఉన్న వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని అనేది ఆడియో రూపంలో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని టచ్ చేసేసి ఆ ఫైల్ ఏదైతే ఉందో వీడియో అనేది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే టైటిల్ అనేది ఇచ్చేయచ్చు అని చెప్పేసి, అంటే టైటిల్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతుంది. లేదంటే డిఫాల్ట్‌గా అదేదో ఒక నెంబర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, మీకు గుర్తుండడం కోసం మీరు ఏంటంటే మీ నేమ్‌తో ఏదో ఒక క్రియేట్ చేసేసి టైటిల్ అనేది ఇచ్చేయండి. అలాగే కిందికి వచ్చినట్లయితే ఫార్మాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఒకవేళ సాంగ్ యొక్క వాల్యూమ్ అనేది పెంచాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి అయితే పెంచుకోవచ్చు. ఓకేనా. పెంచుకుంటే మీ ఇష్టం, అది పెంచుకోవచ్చు. కింద మీకు ఫార్మాట్ అనే దగ్గర MP3 అయితే సెలెక్ట్ చేసుకోండి. అదర్ ఏం వద్దు మనకు. MP3 సెలెక్ట్ చేసుకొని మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో 128 KB/S అనేది ఉంది కదా. ఇది మీరు మంచి క్వాలిటీలో కావాలనుకున్నప్పుడు 320 KB/S అనేది పెట్టండి. సో, పెట్టేసి కింద ఒక టిక్ మార్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఏదన్నా వీడియో రూపంలో ఉన్నదాన్ని ఆడియో రూపంలో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఇంకొకసారి అడగకుండా ఈ సెట్టింగ్స్ అనేది చేసుకొని తర్వాత క్రియేట్ అనేది ఇచ్చేయండి. సంథింగ్ కింద ఏదైతే ఉందో దాన్ని అయితే ఇచ్చేయండి. ఓకేనా. సో, ఇచ్చేసినట్లయితే మీకైతే ఆటోమేటిక్‌గా వీడియో రూపంలో ఉన్నది ఆడియో రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. అక్కడే ప్లే చేసుకోవచ్చు. ఓకేనా. ఇదైతే మనం వీడియో టు ఆడియో కన్వర్ట్ చేయడం కోసం. అదే నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న సాంగ్ ఏదైనా ఉంది అనుకోండి, పెద్ద సాంగ్ ఉంది అంటే 4 మినిట్స్ ఉన్న సాంగ్లో మధ్యలో వచ్చేసి మీకు కావాల్సిన రింగ్ టోన్ ఉందనుకోండి, ఆ రింగ్ టోన్ని కట్ చేయడం కోసం మీరు MP3 కటర్ అనేది కనిపిస్తుంది కదా. సో, ఆడియో కటర్ అనేది రైట్ హ్యాండ్కి వెళ్ళి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఆ ఆడియో సాంగ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ గీతలు కనిపిస్తున్నాయి కదా. సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అనేది మీరు పెట్టేసి కింద క్రియేట్ ఇచ్చేయండి. మీకైతే ఆటోమేటిక్‌గా రింగ్ టోన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాగే మీకు వీడియో రూపంలో ఉన్నది కూడా అలాగే కట్ చేసుకోవచ్చు. సో, ఇదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి వీడియోని ఆడియో రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో రూపంలో ఉన్నదాన్ని మీరు ఏదన్నా రింగ్ టోన్‌గా సెట్ చేసుకోవాలి, రింగ్ టోన్‌గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. మీకు ఈ అప్లికేషన్ చాలా తక్కువలో ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు డేటా లేకపోయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.